సొంత జిల్లా కార్యకర్తలే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పొరుగునే ఉన్న పూతలపట్టు నియోజకవర్గ మాజీ జెడ్పీటీసీ బాబిరెడ్డి ఆధ్వర్యంలో 4,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇడుపులపై చేరుకుని వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూతలపట్టు నేతలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ వైఎస్సార్ వల్ల లబ్ది పొందిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేసినా కార్యకర్తలంతా వైఎస్సార్ వెనుకే ఉన్నారని పూతలపట్టు ప్రజలు నిరూపించారని అన్నారు. ఎంతో మంది ఎంపీ సాయం పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది అతి కొద్ది మంది జగన్ బాబుతో నిలబెట్టడం జరిగింది. జగన్ బాబుని ఆ రోజు ప్లీనరీలోనే మీకు అప్పచెప్పాను మాటలను. ఆ రోజు మోపట కాదు ఈతగాని మీ చేతుల్లో పెట్టడం జరిగింది. అలా ఆయన కూడా చెప్పడం జరిగింది, నేను నాకు పోతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు, నేను మీ కుటుంబంలో నేను ఒక వ్యక్తిని, నేను కూడా ఒక వ్యక్తిని చెప్పి ఆయన మీకు చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు అదే విధంగా ఆదరించి మీరు ఆ విధంగా ఆయనతో నిలబడి ఉన్నారు. గత 2 సంవత్సరాలు దగ్గర కూడా 3 సంవత్సరాలు అవుతుందేమో, రేపు సెప్టెంబర్ వస్తే. మరి అన్ని రోజులు కూడా మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన. నెలకి 25 రోజులు మీ మధ్యలోనే ఉంటూ మీ బోధార్థ యాత్ర ఎన్నో చేస్తూ అన్ని సమస్యల్లోనే ఆయన స్పందిస్తూ మీకోసం నిలబడిన నాయకుడు జగన్ బాబు గారు. ఇవాళ అన్యాయంగా ఉన్న జగన్ బాబును అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది. కానీ ధర్మం న్యాయం మన పక్షంలో ఉంది. దేవుడు చూస్తా ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నారు. తప్పకుండా తొందరలో జగన్ బాబు బయటకు వస్తాడు. మళ్ళా మీ అందరి మధ్యలో మీ మధ్యలో ఉంటాడు. ఆయన వచ్చి ఆయన కూడా తొందరలో దేవుడు వల్ల త్వరగా ఆయన సీఎం అయితే ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తాడు. వాళ్ళ నాయన చేసినవన్నీ కూడా ఆయన జెండాలో పెట్టుకోవడం జరిగింది, సంక్షేమ పథకాలన్నీ. ఇవాళ ఆయన నాయకత్వాన్ని నమ్మి మీరు ఇంతమంది వచ్చారు, ఇక్కడికి ఇంతమంది చేరారు. నేను తెలంగాణకు రేపు తప్పకుండా నేను జైలు వెళ్ళినప్పుడు మీ అందరూ వచ్చి చేరారని చెప్పి చెప్తాను. నేను మీ అందరూ కూడా వచ్చి ఈరోజు ఎంతమంది నాయకులు లేకపోయినా ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు. ఆ రోజు ఈరోజు జగన్ బాబు కూడా మీరందరూ నిలబడి ఉన్నారు. అందరినీ చూస్తాను.